హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. ఇది జనవరి 6న తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు కుల్దీప్ బర్త్డే. సో మార్నింగ్ టెంపుల్ కానీ స్టార్ట్ అయ్యాం. వాడు ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఆ రోజు అంతను. అసలు వీడియో అంటే అసలు చూడనే చూడ్డు. బట్ ఆ రోజు కొంచెం హాయ్ చెప్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బాగా చూశాడు అనమాట వీడియోని. చాలాసార్లు తీశాను వాడి కోసం వీడియో. మా సుమ్ము పాప కూడా మాతోనే ఉంది. మేము శ్రీకాకుళంలో ఉన్నాం. సో సుమ్ము పాప కూడా వచ్చిందనమాట మా ఇంటికి. వీళ్ళిద్దరూ క్యూట్గా రెడీ అయ్యారు అసలు. ఇంకా వీళ్ళందరినీ పట్టుకొని స్టార్ట్ అయ్యామన్నమాట గుడికి. ఇక్కడ శివాలయం మాకు బాగా దగ్గరే. సో అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం. సో ఇంకా టెంపుల్కి వచ్చాం. పెద్దగా జనాలు ఎవరు లేరు, మంచిగా దర్శనం అయితే అయ్యింది. సో జనాలు లేరు కాబట్టి కాసేపు అలా రిలాక్స్ అయ్యి కాసేపు కూర్చున్నాం. పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారు. ఇక్కడ మా ఇంటి నుంచి శివాలయంకి చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో అన్నిటినీ ఒకసారి చూసి దర్శించుకుందామని అలా ఒక్కొక్కటిగా వెళ్ళామన్నమాట. అసలు వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఆ క్యూట్ బట్టల్లో తూనీగా పాట ఉంటుంది కదా, సేమ్ అదే నాకు గుర్తొచ్చింది. వాళ్ళు చేసే పనులు చూస్తుంటే క్యూట్ అనిపించింది, కానీ వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. కానీ మాకు మాత్రం టార్చర్ చూపించారు. అస్సలు పడలేకపోయాం. ఫుల్గా తిరిగేసి పిచ్చి పిచ్చి చేస్తారు అసలు. శివయ్య దర్శనం అయినాక కృష్ణ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత జగన్నాథ్ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. సో అది దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే సాయిరామ్ టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అసలు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా డెకరేషన్ స్టార్ట్ చేశాను. మాకు పెద్దగా టైం లేదు అండ్ స్పేస్ కూడా కొంచెం తక్కువే కాబట్టి సింపుల్గా స్టార్ట్ చేసుకున్నాం. సో ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ ఇదే. బెలూన్స్ చాలా మిగిలిపోయాయి, కాకపోతే మాకు టైం లేదు. చుట్టూ కట్టుంటే బాగుండేది, కానీ అంత టైం లేకపోయేసరికి ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఈ లుక్ కూడా బాగానే అనిపించింది. మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో ఇంకా పిల్లల కోసం అయితే ఇవన్నీ సర్దిపెట్టి ఉంచుకున్నాం అనమాట. సో కేక్ కటింగ్ అయినాక కేక్ పెట్టేసి ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని. సో నెక్స్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసుకొని పైకి తెచ్చేసాం అనమాట. అసలు వీళ్ళిద్దరిని చూస్తుంటే అసలు బర్త్డే లాగా అనిపించదు అనమాట. వాడి డ్రెస్ తన డ్రెస్ అంతా చూస్తే ఏదో రిసెప్షన్కి రెడీ అయినట్టు అయ్యారు. చాలా క్యూట్ అనిపించింది. కుర్రోడు ఫుల్గా యాక్టివ్ ఉన్నాడు. అలాగ ఒక్క ఫోటో కూడా రానివ్వకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ డ్యాన్స్ వల్ల ఒక్క ఫోటో కూడా తిన్నగా రాలేదనమాట. ఈ జోష్ అంతా ఎంతవరకు ఉంటుందో కంప్లీట్గా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. వాళ్ళ మామ మాత్రం ఎంతో ట్రై చేశారు వాడికి మంచి ఫోటో తీద్దామని, కానీ మన కుర్రోడు అస్సలు ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఏదో అలా కొన్ని ఫొటోస్ అయితే తీశారు. అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అందరూ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేసాం. ఇంకా అందరూ వచ్చాక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేను లాస్ట్ నా షార్ట్ వీడియోలో చెప్పానమాట కేక్ని ఎలాంటి కస్టమైజేషన్ చేయించట్లేదు అని. బట్ ఫస్ట్ కస్టమైజేషన్ కోసం అడిగామన్నమాట. 2 kgs కేక్ కస్టమైజేషన్ చేపిస్తే 3,000 అవుతుంది అన్నారు. నార్మల్గా కేక్ వచ్చేసి 1,600 రూపీస్, కానీ ఇలాగా మిక్కీ మౌస్ పెట్టి కస్టమైజేషన్ చేపిస్తే 3,000 అవుతుంది అని చెప్పారు. కానీ అన్నయ్యకి తెలిసిన వాళ్ళు కాబట్టి సింపుల్గా జెల్లీస్తో చేస్తాం, తక్కువలోనే వస్తుందని చెప్తే అప్పుడు జెల్లీస్తో చేయించామన్నమాట. 2,000కే వచ్చింది ఈ కేక్, 2 kgs కేక్. సో ఇంకా ఈ కేక్తో పాటు మా బ్రదర్ కూడా ఇంకో కేక్ తీసుకొచ్చారు. సో ఈ రెండింటినీ కేక్ కట్ చేద్దామని ఇంకా అరేంజ్ చేసామన్నమాట. సో ఇంకా అందరూ స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మాకు చుక్కలు స్టార్ట్ అయ్యాయి అనమాట. మొత్తం ఇప్పటి వరకు బాగా ఎంజాయ్ చేసిన మా బాబు ఒకసారి ఆ ఫైర్ని వెలిగించగానే చూసి చాలా భయపడ్డాడు అసలు. సో ఇంక అప్పటి నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. అస్సలు కేక్ కట్ చేయనంటూ అల్లరి చేశాడనమాట. చాలా భయపడ్డాడు ఆ ఫైర్కి. ఇంకా ఎంతమంది బుజ్జగించినా అసలు ఛాన్స్ లేదు. ఫిక్స్ అయిపోయాడు అనమాట అసలు కేక్ కట్ చేయను అని. ఆ చాక్ని అస్సలు పట్టుకోలేదు. ఇన్ని చాక్లెట్స్ ఇచ్చినా బిస్కెట్స్ ఇచ్చినా నో ఛాన్స్ అనమాట. ఆ కేక్ కటింగ్ ముందు వరకు ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఆ ఫైర్ చూసి చాలా భయపడిపోయాడు అనమాట. మరి ఇంకా ఛాన్స్ లేదు. ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, ఇంకెప్పుడు ముందు ఇలా వెలిగించకూడదు, అస్సలు భయపడతాడు అని చెప్పి. పాపం పిల్లలందరూ తెచ్చి అలా చాక్లెట్స్ అన్ని ఇస్తున్నా అస్సలు కంట్రోల్ అవ్వలేదన్నమాట వాడు. సో ఇంకా ఏం చేయలేక నేనే ఫైనల్గా కట్ చేస్తాను అనమాట. కట్ చేసిన తర్వాత అందరూ ఆ కేక్ తినిపిస్తే మాత్రం గొప్ప ఎంజాయ్ చేశాడు. మా బాబుకి స్వీట్ అంటే చాలా ఇష్టం. అందరూ కేక్ తినిపించినప్పుడు చక్కగా తిని మళ్ళీ నార్మల్ అయ్యి ఆడుకున్నాడు అనమాట. అందరూ ఇస్తున్నప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. రోజు ఎలా ఉంటే బాగుంది అనుకున్నాడేమో. సో ఇంకా చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కేక్ తినిపించి అక్షింతలు వేసి ఆశీర్వదించారనమాట. ఇలా సింపుల్గా బర్త్డే అయితే సరదాగానే జరిగింది. ఈ మొత్తం వ్లాగ్లో ఒక మనిషి అయితే కనిపించరు, అదే కుల్దీప్ వాళ్ళ డాడీ అనమాట. అతను రాలేకపోయారు ఆఫీస్ వర్క్ వల్ల. దగ్గరలోనే పండుగ ఉంది కదా, ఆ టైంకి వస్తారని చెప్పి ఇంకా రాలేకపోయారనమాట.
వీడియో కాల్లో చూసి చాలా సరదా పడ్డారనమాట. సో ఇలా కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయినాక పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్, జ్యూసెస్, కేక్ అవంతా డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నమాట. కుల్దీప్ అసలు మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడే 2 years కంప్లీట్ అయ్యి 3rd yearలోకి వచ్చేసాడు. పెద్దోడైపోయాడు అసలు కుర్రోడు. ఇది కుల్దీప్ బర్త్డే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.